తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళలకు పెట్రోల్ బంకులు, డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీ, ఇలా మహిళలకు చేయూతనిస్తూ వారు స్వయంగా ఎదిగేలా ఒక అన్నల సీఎం రేవంత్ రెడ్డి గారు వారిని ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ సంతోషంగా జరుపుకునే పండుగ దసరా పండుగ. బతుకమ్మ వేడుకల సందర్భంగా కొత్త చీర కట్టుకోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అక్క చెల్లెమ్మలతో పండుగ ఆనందాన్ని పంచుకునేందుకు రేవంత్ సర్కార్ మరో కానుక అందించనున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రతి మహిళకు 2 చీరలు అందించనున్నారు. ఒక్కొక్కటి 800 రూపాయల విలువ చేసే ఈ చీరలు 2 కలిపి 1600 రూపాయల కానుకగా ఇవ్వబోతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కేవలం 200 రూపాయల చీర మాత్రమే పంపిణీ చేశాడు. అవి నాసి రకంగా ఉండటం వల్ల చాలా మంది ఆ చీరలను కట్టుకోలేకపోయారు. రోడ్లపై వేసి తగులబెట్టారు. కొంతమంది ఇంట్లో మసిగొడ్డలుగా వాటిని వాడారు. ఆ తప్పిదాలను పునరావృతం చేయకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన చీరలను అందించేందుకు చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరలను పంపిణీ చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు 1600 రూపాయల విలువ గల 2 చీరల పంపిణీ చేయనున్నారు. ఈ చీరలను తయారు చేసే ఆర్డర్ కూడా తెలంగాణలో ఉన్న చేనేతన్నలకే ఇవ్వటం వల్ల 6000 మందికి పైగా చేనేత కార్మికులకు ఉపాధి లభించింది. దీంతో చేనేత రంగం కూడా ప్రోత్సాహం పొందుతోంది. చీరలు కూడా ఆకర్షణీయమైన డిజైన్లు, మన్నికైన వస్త్రాలతో తయారు చేసినందువల్ల తెలంగాణ మహిళా మనులందరూ ఆ చీరలు అందుకోవటం కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇది కదా ప్రజా పాలనంటే, ఇతను కదా ప్రజా నాయకుడంటే.